గురుగారు, రేపు మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున ప్రత్యేకంగా శివ పూజను ఎలా నిర్వహించుకోవాలి? బాగుందమ్మా. శివరాత్రి పూజ జన్మకో శివరాత్రి కాబట్టి సాధారణంగా దేవుళ్ళ పూజలు పగటిపూటను, దేవతల పూజలు రాత్రిపూట జరుగుతుంటాయి. కానీ ఇక్కడ విశేషంగా శివుడు యొక్క పూజ రాత్రిపూట పెట్టారు. 4 యామాలలోనూ శివ పూజ చేయాలన్నారు. వీలు కుదిరితే నీ ఇంట్లో గనక ఇవి ఉంటే, ఇంట్లో భార్య సహకరిస్తే, బిడ్డలు సహకరిస్తే, భర్త సహకరిస్తే ఈ రకంగా పూజ చేసుకొని ఆయన జన్మకో శివరాత్రి ఎట్లా పూజ చేయాలండి? 4 యామాలు. యామము అంటే తెలుగులో జాము అంటారు. తెల్లవారు జాము అంటాం కదా. తెల్లవారు జాము అంటే ఏంటి? తెలుపు, అప్పటిదాకా నల్లగా ఉన్నటువంటి ప్రకృతి మీద తెలుపు రంగు నెమ్మదిగా, వారు అంటే పారు, ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని తెల్లవారు జాము అంటారు. అలాగే రాత్రిపూట కూడా, రాత్రి అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో సుఖాన్ని ఇచ్చేటువంటిది అని రాత్రి అనే పదానికి అర్థం. కాబట్టి రాత్రిపూటే వస్తుంది శివరాత్రి. జీవితంలో అసలైన సుఖాన్ని ఇస్తుంది, లౌకిక సుఖం కాదు. జీవితానికి కావాల్సిన అసలైన సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి 4 జాముల్లోనూ శివ పూజ చేయనాయన, మేల్కొని ఉండు. 4 జాములంటే ఎప్పుడు స్వామి? 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 నుంచి మరలా 6 గంటల వరకు 4వ జాము, తెల్లవారు జాము. ఈ 4 జాముల్లోనూ చతుర్దశి నాడు మొదలుపెట్టి చక్కగా మళ్ళీ అమావాస్యతోటి అంతమవుతుంది అనమాట అండి. అది శివరాత్రి యొక్క గొప్పతనం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె వీటితోటి అభిషేకం చేయమన్నాడు 4 జాముల్లోనూ. అంటే మొదటి జాములో పాలతోటి అభిషేకం చేయాలి. ఋగ్వేదాన్ని చదవాలి. మన ప్రాచీనులు ఈ పూజను ఎలా జరపాలో చెప్తున్నానమ్మా, చెప్పినటువంటి పద్ధతి. నాకు ఋగ్వేదం రాదు స్వామి మహానుభావ, ఏదో ఒక మంత్రం ఎవరో దగ్గర నేర్చుకో. ఎన్ని పిచ్చి పిచ్చి పాటలు నువ్వు నేర్చుకుంటున్నావు. ఋగ్వేదానికి సంబంధించి ఒక చిన్న మంత్రం నేర్చుకో, ఒక చిన్న పదం నేర్చుకో. స్వామి నాకు ఋగ్వేదానికి ఇంతే వచ్చని చెప్పి ఆ చిన్న పదాన్ని ఆ 3 గంటల్లోనూ పాడు, పదే వల్లించు. పాలతోటి అభిషేకం చేయి. తర్వాత పెరుగు, రెండవ జాముకు వచ్చేసరికి పెరుగుతోటి స్వామివారిని అభిషేకం చేయి. అక్కడ యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక చిన్న పంక్తిని చదువు. మంత్రం వచ్చిందా చదువు, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా యజుర్వేదం చదువుకున్న వాళ్ళు చదవమని చెప్పు. అంటే ఇలా చేస్తే జన్మకో శివరాత్రి అంటేనే, చేయకపోయినా స్వామి ఏమండు, కానీ ఇలా చేస్తే నీ జన్మకి పరిపూర్ణత ఏర్పడిపోతుంది. ఎప్పుడో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం నీకు లభించే సిద్ధి తొందరగా నీకు లభిస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి పూజా క్రమం చెప్తున్నాను. రెండవదేమో చక్కగా నువ్వు ఆ యజుర్వేద మంత్రం చదవాలి, పెరుగుతోటి అభిషేకం చేయి. తర్వాత 3వ జాము 12 నుంచి 3 గంటల వరకు ఉన్నటువంటిది ఈ చక్కగా నేతితోటి అభిషేకం చేయి శివలింగానికి. ఇప్పుడు సామగానం చేయమన్నాడు. ఆ 12 నుంచి 3 గంటల వరకు సామవేదంలోంచి ఒక చిన్న పంక్తో లేకపోతే ఏదో నీకు వచ్చినంత వరకు సామవేదాన్ని మాత్రం స్మరించాలి. తర్వాత ఇక 4వ జాముకు వచ్చేసరికి తేనెతోటి శివలింగానికి అభిషేకం చేయాలట. చేస్తే అక్కడ చదవవలసినటువంటి ఏంది? అథర్వణ వేదం. అథర్వణ వేద పంక్తిని చదువుకుంటూ చక్కగా, అంటే వేరే ఆలోచనలు ఏమీ ఉండకూడదు. ఈ రకంగా అభిషేకాలు చేస్తూ వేద పఠనం చేస్తూ నీ జన్మని చరితార్థం చేసుకో. మాకు పాలు లేవు, పెరుగు లేవు, నెయ్యి లేదు, తేనె లేదు, మంత్రాలు రావు, వేదాలు రావు. మంచిది, మన సంస్కృతి చాలా గొప్పది. ఏమీ రాలేదా? పేర్లు తెలుసుకోవయ్యా. నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు లేవు, కొనుక్కుంటున్నా నీళ్లు అనేది ఇప్పటికి లభ్యమవుతోంది కదా నీకు. ఆ నీళ్ళని ఏదో కుంభమేళా కానీ కుంభమేళా స్నానం చేయకపోతే ఇక్కడ కుంభమేళా స్నానం, అహం కుంభమేళా స్నానం కరిష్యేం అని చెప్పి ఏ రకంగా మనం అనుకుంటున్నామో, ఆ నీళ్లనే మొదటి జాములో పాలు అనుకో. ఏమనుకోడే బోలాశంకరుడు పాపం భావగ్రాహి. అరే వీడు చక్కగా పాలు అనుకొని చక్కగా నీళ్లు చేస్తున్నాడు, పాలుగా స్వీకరిస్తాడు ఆయన. ఆ నీళ్లనే 4 జాముల్లోనూ నేను ఏవైతే చెప్పానో ఆ రకంగా భావించుకో. నాకు వేదం రాదు స్వామి, నాకు వేదం రాదు, శివ అనే 2 అక్షరాలు నాకు వచ్చు,
శివ అనుకో. ఇదే ఋగ్వేదం శివ, ఇదే సామవేదం, ఇదే అథర్వణ వేదం అని ఈ రకంగా భావించుకొని పూజ చేయి. మొట్టమొదట పూజా సేవాయాం. పూజ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ. సేవా దృక్పథం కలిగి ఉండు. ఉపకరణాలు, మనస్సు అనేది ఉంది కదా నీకు, మనస్సు లేని పేదవి కాదు కదా నువ్వు. భక్తి అనేటువంటి మనస్సు నీ దగ్గర ఉంది కాబట్టి ఈ రకంగా పూజ చేయి. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ రకంగా చేయాలి. లేనటువంటి వాళ్ళకి నేను చెప్పినటువంటి రెండవ పరిష్కారం. ఈ రకంగా అందరూ కూడా చక్కగా వీలైనంత వరకు యథాశక్తిగా శివ పూజ చేసి ఆ శివ భగవాను యొక్క కరుణా కటాక్షాలకి నోచుకుందరుగాక.